సేవ చేస్తే ఏమొస్తుందిరా, రోజు గుడికి వెళ్తే ఏమొస్తుందిరా, బైబిల్ అన్నం పెడుతుందా, దేవుడి సన్నిధి నిన్ను పోషిస్తుందా, దేవుడికి ఏమైనా లాభాలు ఇస్తాడా అని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడతావని వెయిటింగ్. ఎవరు వెయిట్ చేస్తున్నారు? అప్పుడు వచ్చాడట చేపెట్టుకుని, వీడేం మాట్లాడతాడో విందాం, వీడేం చెప్తాడో విందాం. మనం ఏం చెప్తాం అప్పుడు? పాస్టర్ గారు పెట్టుకోకపోతే బాగోదు అన్నారండి, అందుకని పెట్టుకున్నామండి అన్నారా, అయిపోయింది. ఇంటి కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకొద్దురా బాబు వీడి దగ్గర సేవ ఎప్పుడు. అదేంటమ్మా, దేవుడు మనల్ని పుట్టించాడు కదా, సంవత్సరం అంతా పెంచి పోషించాడు కదా, శరీరంలో ఆరోగ్యం ఇచ్చాడు కదా, మనం తింటున్న తిండి ఆయనదే కదా, పీల్చుకుంటున్న గాలి ఆయనదే కదా, త్రాగుతున్న నీళ్ళు ఆయనవే కదా, మన కన్న బిడ్డలాళ్లే కదా, దేవుడిచ్చిన వాళ్ళే కదా, మన శరీరంలో ఉన్న ఆరోగ్యం ఆయన పెట్టిందే కదా, అన్నీ ఇచ్చిన ఆయనకి సభ చేయకపోతే ఎలాగమ్మా, ఆయన ప్రకటించకపోతే ఎలాగా, ఆయన మహింపరచకపోతే ఎలాగా అన్నావా, నీ మాటలు గ్రంథస్థం అయిపోతాయి. ఎక్కడా? దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉందట. ఆ టైంలో నువ్వు ఏం రిప్లై ఇస్తావని వెయిట్ చేసి నీ రిప్లైని తన గ్రంథంలో రాసి పెట్టుకుంటున్నాడు. నా సేవ నిమిత్తం నిలబడి నా సేవ చెయ్యాలి అని నెక్కచ్చిగా చెప్పిన నువ్వు పరలోకానికి అర్హుడివి. కమాన్, జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాను. అలాగే ఉంచండి. అక్కడ 16 చదవండి బాగా. 16. అప్పుడు దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి ఆ తర్వాత ఆలకించి మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే లోకమంతా సేవ చేస్తే ఏం ప్రయోజనం అన్నప్పుడు వాళ్ళ మాటలు విని కూడా నువ్వు దేవుని విడిచిపెట్టక ఆయన యందు భయభక్తులు కలిగి విడిచిపెట్టకుండా ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు తన నామమును స్మరించు వారికి, అంటే లోకం ఆయన నామాన్ని స్మరిస్తే ఆయన కూడికలు పెడితే ఏమొస్తుంది అన్నప్పుడు, లేదు మేము స్మరిస్తాం, లేదు మేము ఆయన కోసం చెబుతాం, లేదు మేము ఆయన కోసం బ్రతుకుతాం, లేదు ఆయన వాక్యాన్ని మేము చెప్పిస్తాం అని నువ్వంటే, నువ్వు స్మరిస్తే ఆయన నామాన్ని జ్ఞాపకార్థముగా నీకోసం ఏం రాస్తాడట? గ్రంథం. నా కుమారుడు నా కోసం మాట్లాడాడు, నా కుమార్తె నా కోసం మాట్లాడింది, నా కుమారుడు నా మాటలు నిలబెట్టాడు, నా కుమార్తె నన్ను నిలబెట్టింది. లోకమంతా లోకం కోసం బ్రతుకుతుంటే దేవుడి కోసం బ్రతకాలి, దేవుడు సేవ చేయాలి, దేవుడికి కూడికలు పెట్టాలి. చాలా ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడగలిగే మాటలు అవి. మళ్ళా చెప్తున్నాను, ఆత్మీయంగా బలంగా ఉన్నారు వాళ్ళు. లోక సంబంధంగా ఎన్ని ఆశలు వాళ్ళ మీదకి రేగుతున్నా పట్టించుకొని వాళ్ళు, వాటిని చెవికి ఎక్కించుకొని వాళ్ళు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టని వాళ్ళు, దేవుడి కోసం బ్రతుకుతున్న మనల్ని లాగడానికి అపవాది లోక సంబంధమైనవి ఎన్నో చూపిస్తున్నా, సేవ నిష్ప్రయోజనం, చేస్తే ఏమొస్తుంది, దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది అంటన్నా, దేవుడిని విడిచిపెట్టని వాళ్ళ కోసం రాయబడుతున్న జీవ గ్రంథం అది పరలోకానికి నిన్ను నడిపించేది. ఆత్మీయంగా నువ్వు ఎందుకు కృషించిపోయావు, ఆత్మీయంగా నువ్వు ఎందుకు వెనక్కిపోయావు అంటే, నువ్వు బైబిల్ చదవటం లేదు, దేవుడిని ప్రకటించటం లేదు, ప్రకటించడానికి సహకారిగా మారలేదు, దేవుడు సేవ చేసే ఉన్నతమైన స్థితికి రాలేదు. అందుకేనండి ఆత్మీయంగా నెమ్మదిగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నువ్వు దేవుడు పని చేయాలని నువ్వు పూనుకున్నా వెనకాల నుంచి ఇలా కాకుల్లో పొడుస్తూ ఉంటారు. సేవ చేయటం ఏంటట? నిష్ప్రయోజనం. సేవ చేస్తే ఏమొస్తుందిరా? నిజమండి, నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇంక నాకు మనసు పట్టకండి, ఒక పక్క అక్కడక్కడ మీటింగులకి డేట్లు అడుగుతున్నారు, మా బాస్ సెలవు ఇవ్వట్లేదు. సడన్గా ఓ రోజు పిలిచి, నీకు ప్రమోషన్ ఇచ్చాను, వేరే చోటకి వెళ్ళిపోవాలన్నాడు. ఒక 5 నిమిషాలు ఆగండి బయటకు వచ్చి రిజైన్ లెటర్ రాసుకుని వెళ్ళాను. నేను, నీ ప్రమోషన్కి ఒక నమస్కారం, నేనే రిజైన్ ఇస్తున్నానని వదిలేశాను. అప్పుడులో చాలామంది నా ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, మా బంధువులు చాలామంది అండి, పిచ్చోడేంటి ఉద్యోగం వదిలేసాడు, ఎలా బతుకుతారు అన్నారు. చాలా వేధించారండి, చాలా మాట్లాడినారు. కొద్ది రోజులు మేము అలాగే వాళ్ళ మాటల ప్రకారమే కష్టాలు పడ్డాం. అక్కడే విశ్వాసం చెక్ చేస్తాడు దేవుడు. నిజంగా లోకస్తులు ఉద్యోగాన్ని వదిలేస్తే ఎలా బతుకుతాడు అంటే, కొంచెం బ్రతకడం విషయంలో తొలినాళ్ళలో చాలా అష్టకష్టాలు పడ్డాం మేము, చాలా ఇబ్బందులు పడ్డాం. చెప్పుకోలేని ఇబ్బందులు అవి జీవితంలో నేను అనుభవించాను. కారణం దేవుడి పక్షాన నిలబడినందుకు. నిజం చెప్తున్నాను, అదే హైదరాబాద్లో ఈరోజు ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకంటే బాగానే నిలబెట్టాడు దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని చాలా ఉన్నతంగా నిలబెట్టాడు. తొలి దినాల్లో దేవుడి కోసం నిలబడినప్పుడు ఇదిగో లోకం ఇలాంటి ఏమన్నా నిన్ను చల్లబరిచే మాటలు, నిన్ను నిరుత్సాహపరిచే మాటలు, నిన్ను దేవుడి పనిలో నుంచి లాగేసే మాటలు మాట్లాడుతుంది. అక్కడే నువ్వు పడిపోతావు. FC 4:14 చదువుకోవాలి. ఇప్పుడు చదివించిన నేను మలాకి 3:13 చదువుకోవాలి. మనుషులు తమ వంకర మాటలతో వాళ్ళు బ్రతకరు దేవుడి కోసం, వాళ్ళు చెయ్యరు దేవుడి కోసం, నిన్ను చెయ్యనివ్వరు, నిన్ను బ్రతకనివ్వరు, లాగేస్తారు నిన్ను లోకంలోనికి. జాగ్రత్త. ఆత్మీయంగా నువ్వు నాశనం అయిపోయేది అక్కడే.
దేవుడిలో నుంచి నువ్వు పడిపోయేది అక్కడే. దేవుడు యేసుక్రీస్తుల వారు రెండో రాకడలో నిలబడి ఆయన ముందు మనం దేవుడి పక్షాన నిలబడి పనిచేసిన వారుగా పరలోకానికి సంపాదించడానికి అర్హులుగా మనం నిలబడవలసిన ఆత్మీయ స్థితిని నాశనం చేసేది కూడా వీళ్ళే. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో నేను. ఎంత దారుణంగా మారిపోయారంటేనండి, వాళ్ళు దేవుడి కోసం బ్రతకక, దేవుడి కోసం ఏమి చేయక ఎంత దారుణంగా మారిపోయారు తెలుసా? కింద 17 వచనంలో అంటాడు, ఇదంతా ఇప్పుడు మీరు దేవుడి సేవ చేస్తుంటే, దేవుడి పనిలో ఉంటే, దీనికి ప్రతిఫలం దేవుడిలో ఉన్నతంగా మీరు బ్రతికితే దీనికి ప్రతిఫలం మీరు ఎప్పుడు పొందుకుంటారు అంటే 17 వచనం చెప్తాడు. 17 త్వరగా. నేను నియమింపబోవు దినము రాగా, నేను నియమింపబోవు దినము రాగా, నేను నియమింపబోవు దినము. ఏ దినం అది? యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ దినం, తీర్పు దినం. ఆ దినము రాగా వారు నా వారై ఉందండి. ఎంతమంది బైబిల్లో ఉంది చెప్పండి? ఎంతమంది బైబిల్లో ఉందండి? ఒక దినం ఉంది, ఆ దినమున వాళ్ళు నా వారవుతారు అన్నాడు. అందరి బైబిల్లో ఉందా? అంటే యేసుక్రీస్తుల రెండో రాకడలో తీర్పు దినాన్న వీళ్ళు నా వాళ్ళు అనాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? సేవ, దేవుడి పని, దేవుని వాక్య వ్యాప్తి, సువార్త వ్యాప్తి, ఆత్మల రక్షణ, సంఘ భారం, ఆత్మల భారం, సువార్త భారం, ఇవన్నీ నీ భుజాల పైన వేసుకుని నువ్వు దేవుడు పని చేస్తే యేసుక్రీస్తులో రెండో రాకడలో అంటున్నాడట, వాళ్ళు నా వాళ్ళు. దూతలతో చెప్తాడు, వాళ్ళు నా వాళ్ళు, కుడి పక్కన పెట్టండి, కుడి పక్కన పెట్టండి, వీళ్ళందరినీ పరలోకం తీసుకెళ్ళాలి, కుడి పక్కన పెట్టండి, కుడి పక్కన పెట్టండి. వీళ్ళు ఎవ్వరూ నీకోసం ఏమీ చేయలేదు ప్రభా. ఆ దూతలారా వాళ్ళందరినీ ఇటు పక్క పెట్టాలి, ఎడం పక్క పెట్టండి, తోసేద్దాం వీళ్ళని. ఎక్కడికి? నిత్యాగ్ని దండానికి తోసేద్దాం. ఇప్పుడు చెప్తాను, సేవ నిష్ప్రయోజనమని ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్న మాటలు కొన్ని సార్లు నీకు కూడా నిజంలా కనబడవచ్చు. అవును కదండి. రోజు ప్రార్థనకి వెళ్తే ఏమొస్తుందండి? రోజు ఓటీ చేసుకుంటే ఇంకొక జీతం, ఎక్స్ట్రా జీతం వస్తుందండి. అంతే కదండి. రోజు దేవుడి దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది? రోజు దేవుడు ప్రార్థనలో ఉంటే ఏమొస్తుంది? రోజు దేవుడు పని చేస్తే ఏమొస్తుందిరా? మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అండి వాడు నేను చిన్నప్పుడు చాలా క్లోజు. నేను నిర్ణయం తీసుకుని సేవలోకి రాగానే ఆడు ఇదే మాట అన్నాడు, ఒరే ఏమొస్తుందిరా ఆ బైబిల్ పెట్టుకుని ఊరు తిరిగితే? మతిపోయిందా నీకేమనని? చూసారా ఏమొస్తుంది? సేవ చేస్తే ఏమొస్తుంది? రెండవ రాకడలో, యేసుక్రీస్తుల రెండవ రాకడలో తీర్పు దినాన్న పరలోకం వస్తుంది. అది అక్కడ రాయబడిన మాట. ఆ తీర్పు దినాన్న వాళ్ళు నా వారై నేను పరలోకానికి తీసుకుని వెళ్ళేవారు అవుతారు. వాళ్ళు దేవుడు పని చేసేంత ఆత్మీయ స్థితిలో నువ్వు భూమి మీద ఎదిగితే రెండవ రాకడలో యేసు వచ్చి అంటున్నాడు, వాళ్ళు నా వాళ్ళు. నువ్వు ఆ స్థాయికి వచ్చావా? బైబిల్ పట్టుకుని గుడికి రావడమే కష్టమైపోయిన ఈ రోజుల్లో ₹1,000 ఖర్చు పెట్టి దేవుడు సేవ చేస్తావా? సంఘాలకు సహకారంగా ఉంటావా? సువార్త వ్యాప్తికి సహాయపడతావా? చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ఇలాంటి సభలు పెడతావా? ఆత్మీయంగా నువ్వు అంత బలంగా ఉంటే రెండవ రాకడలో పరలోకం నీదే. తీర్పు దినాన్ని ఆయన ముందు నిలబడితే ఆయన నా వాళ్ళు అంటున్నాడు. చదవండి ఇంకా. వారు నా వారై